హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 7th ఆగస్ట్ రోజున మనకి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల గురించి పూర్తిగా ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ బీహార్ నుంచి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. ఏ పోస్టుల కంటే క్లర్క్, ఎంటీఎస్, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ అండ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసి ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. టోటల్గా 21 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఆగస్టు 18, 19, 20, 21, 22, 25 తారీఖుల్లోపు ఈ తారీఖుల్లో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. దీని తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారో ఈ ఇంటర్వ్యూలో వాళ్ళకి స్టైఫండ్ అనేది నెలకి 12,000 అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా 13th ఆగస్ట్ రోజున ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. దీని తర్వాత నేషనల్ సైన్స్ సెంటర్ ఆఫ్ ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ న్యూఢిల్లీ నుంచి టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్గా 24 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 885 రూపాయలుగా అనేది ఉందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్స్కి ఆగస్టు 30 అనేది లాస్ట్ డేట్గా ఉంది. దీని తర్వాత టుడే అంటే ఆగస్టు 7th రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3కి సంబంధించి 6,238 పోస్టులకు కానీ నోటిఫికేషన్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. సో ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఇవాళ లాస్ట్ డేటు. దీని తర్వాత డిఎస్ఎస్ఎస్బి నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. టోటల్గా 2,119 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైతే 10th క్లాస్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, అదేవిధంగా మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత కొంకన్ రైల్వే నుంచి 28 పోస్టులకు కానీ ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎవరైతే 10th, డిప్లొమా, డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ డేట్స్ అనేవి ఇవాళతోటే క్లోజ్ అయిపోతున్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దీని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. టోటల్గా 6,589 ఉద్యోగాలకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది ఒక పెద్ద హ్యూజ్ నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు. ఈ పోస్టులను అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 2025 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య అనేది ఉండాలి. అదేవిధంగా క్యాండిడేట్స్ అనేటువంటి వాళ్ళు 1997 అంటే ఏప్రిల్ 2 నుంచి 2005 ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. దీంతో పాటు రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా ఇచ్చారు. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, పీడబ్ల్యూలకు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 24,050 రూపాయల నుంచి 64,480 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 26 అనేది అప్లికేషన్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది, లాస్ట్ డేటు. సో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 750 రూపాయల చొప్పున, అదేవిధంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో, అదేవిధంగా డిఎక్స్ఎస్కు ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు, వీళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. దీని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వివిధ విభాగాల్లో మేనేజర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే సేల్స్, అగ్రి మార్కెటింగ్ విభాగాల్లో ఈ పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో మేనేజర్, అగ్రి మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రి మార్కెటింగ్ మేనేజర్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట ఇవి. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే మేనేజర్ పోస్ట్కి 24 ఏళ్ళ నుంచి 34 ఏళ్ళ మధ్యలో అనేది ఉండాలన్నమాట. ఆఫీసర్కి 24 నుంచి 36 ఏళ్ళు ఉండాలి. అగ్రి మార్కెటింగ్ మేనేజర్కి 26 నుంచి 42 ఏళ్ళు అనేది ఉండాలన్నమాట. వీరి యొక్క శాలరీ అనేది నెలకి మేనేజర్కు 64,820 రూపాయల నుంచి 93,960 రూపాయలు అనేది ఉంటుంది. అదేవిధంగా ఆఫీసర్కి 48,480 నుంచి 85,920 రూపాయలు అనేది వీళ్ళ యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి
ఆగస్ట్ 26 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లు ఉంటారో వాళ్ళకి 850 రూపాయలు చొప్పున అప్లికేషన్ ఫీ అనేది ఉంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈఎస్ఎం, డిఎస్ఎం మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కేవలం 175 రూపాయలు అనేది ఈ యొక్క అప్లికేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత వారణాసిలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండి, డిఎన్బి, రేడియేషన్, ఆంకాలజీ, పాలియేటివ్ మెడిసిన్, అనెస్థీషియాలజీ అనేది వీటిల్లో డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. వీరి యొక్క శాలరీ అనేది నెలకి 1,04,000 నుంచి 1,28,000 అనేది వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. దరఖాస్తు అనేది ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్కి మన యొక్క డీటెయిల్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 11 అనమాట. ఇంటర్వ్యూ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఆగస్టు 14న ఇంటర్వ్యూ డేట్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. దీంతో పాటు ఎక్కడ ఇంటర్వ్యూ వెన్యూ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత కర్ణాటక రాష్ట్రం కలబురిగిలో ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి నుంచి ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అనేవి కండక్ట్ చేస్తున్నారనమాట. టోటల్గా 20 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో ప్రొఫెసర్కి సంబంధించి 1 పోస్టు, అసోసియేట్ ప్రొఫెసర్కి సంబంధించి 4 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి 15 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీడీఎస్, డెంటల్ సర్జరీతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వయసు విషయానికి వస్తే ఆగస్టు 21, 2021 నాటికి 63 ఏళ్ళు అనేది పెంచకుండా ఉండాలి. నెలకి ప్రొఫెసర్కి 2,34,630 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసర్కి 1,56,024 రూపాయలు అనేది ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి 1,34,046 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 20, 21 తేదీల్లో ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ నుంచి రెగ్యులర్ బేసిస్న అడిషనల్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 5 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే సిఏ, సిఎంఏ ఉత్తీర్ణంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వయసు విషయానికి వస్తే అడిషనల్ జనరల్ మేనేజర్కి 53 ఏళ్ళు, డిప్యూటీ జనరల్ మేనేజర్కి 50 ఏళ్ళు అనేది ఉండాలి. శాలరీ విషయానికి వస్తే నెలకి అడిషనల్ జనరల్ మేనేజర్ పోస్ట్కి 1,20,000 రూపాయల నుంచి 2,80,000 రూపాయలు అనేది ఉంటుంది. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్ట్కి 1,00,000 నుంచి 2,60,000 రూపాయలు అనేది వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఎంపిక విధానం అనేది ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు అనేది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్ట్ 21 అనమాట. మిగతా వివరాలకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను డైలీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. Thank you. Have a nice day.